యాంగ్రీ ఓల్డ్ మ్యాన్. హలో, ఇది తీసుకో. నానమ్మ నీకేమ్మంది, ఈరోజు సంగీత్ ఫంక్షన్లో నువ్వు ఈ బట్టలే వేసుకోవాలట. ఈ ఇంట్లో నీకు ఇంకా కొన్ని రోజులే కదా మిగిలిన్నాయి. అందుకని ఫ్రీ డ్రెస్సులు, లగ్జరియస్ లైఫ్. ఎంత ఎంజాయ్ చేయాలనుంటే అంత చేయి, ఎందుకంటే తర్వాత నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. ఈ డ్రెస్సా? ఈ డ్రెస్ అని నువ్వంటం కాదు, ఆ మాట నేననాలి. నువ్వు మా నానమ్మ మీద ఏం మాయ చేసావు అసలు? అసలు ఈ డ్రెస్సులు వేసుకోవడం ఆవిడ కొంచెం కూడా ఇష్టం ఉండదు, కానీ నీకోసం మాత్రం స్పెషల్ గా సెలెక్ట్ చేసి పంపించింది. నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతురాలు అంటే నానమ్మే నీకోసం ఇంత ఫేవర్ చేస్తుంది. నన్ను అడుగుతుంది ఈ డ్రెస్సా అని. కానీ నాకు ఈ డ్రెస్సు, నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోను. సరే, ఈ డ్రెస్ నువ్వు వేసుకోవద్దు. నువ్విచ్చిన డ్రెస్ వదిన గారికి నచ్చలేదు అని నేను నానమ్మతో చెప్పేస్తాను, నో ప్రాబ్లం. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని అంటున్నావు కదా, నాకిప్పుడు నా పని చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు నానమ్మ ముందు నేను నిన్ను ఇంకా తక్కువ చేసి మాట్లాడతాను. అది ఎందుకంటే నువ్వు నానమ్మిచ్చిన డ్రెస్ ని వేసుకోలేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై. వద్దు, ఇవ్వండి. ఆల్ రైట్ దెన్. పెండు పేస్ట్రీ. వాట్స్ పెండు పేస్ట్రీ? సింపుల్. పెద్దవాళ్ళలా తయారయ్యే మనిషి మోడర్న్ బట్టలు వేసుకుందనుకో, అప్పుడు మనం వాళ్ళని పెండు పేస్ట్రీ అంటాం. అర్థమైంది కదా? అది ఎలా ఉంటుందనేది అది అందరి మొహాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను కదా, పెండు పేస్ట్రీలా కనిపిస్తుంది. కళ్ళ చూడు పెండు పేస్ట్రీ. అదే నిజమే. వి విల్ వాచ్. నువ్వు ఒక పని చేయి బాబు, త్వరగా వెళ్ళి సతీష్కి చెప్పి అన్ని పనులు దగ్గరుండి చూసుకో. కింద సార్లాగా గందరగోళం జరగకుండా. అలాగే నాన్న, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటా. అలాగే బాబు, త్వరగా వెళ్ళు. మీరందరూ ఏం చేస్తున్నారు? త్వరగా బయలుదేరండి, ఆలస్యం అయిపోతుంది. త్వరగా రండి. వస్తున్నావు. ఎందుకలా అరుస్తున్నావు నువ్వు? అరే బుల్బుల్, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ ఏదో మర్చిపోయింది నానమ్మ, అది తీసుకోవడానికి వెళ్ళింది. సరే సరే. బాబు, నీ ఏర్పాట్లన్నీ సరిగానే ఉన్నాయి కదా? అత్తయ్య, మీరేం కంగారు పడకండి, అంతా ఫస్ట్ క్లాస్ గా ఉంది. అయ్యో, ఫస్ట్ క్లాస్ గా ఉండకూడదు, టాప్ క్లాస్ గా ఉండాలి. నీ మనుషులకు కూడా చెప్పు. నీకు తెలుసు కదా, ఆడపిల్ల అత్తవారింటి సమస్యది. భోజనం ఎంత రుచిగా ఉండాలి అంటే అందరూ వేళ్లు నాకడం కాదు, కొరుక్కు మరీ తినేయాలి. మీరు ఈ విషయంలో కంగారు పడకండి, ఈసారి నేను చాలా శ్రద్ధ తీసుకుంటున్నాను. ఫోన్లే మంచిదే. మీ అబ్బాయి ఎక్కడా? నేను వాడిని ఇప్పుడే పంపించేశాను. వాడు అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని పనులు చూసుకుంటాడు. నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. నువ్వు ఆటో తీసుకురా, వెళ్ళు. ఆటో, ఆటో ఆగు. ఆటో. బుల్బుల్ ఇంకా రాలేదు ఎందుకు? పదండి, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్క, మేము వెళ్తున్నాం, నువ్వు వచ్చేసేయ్. పద. నువ్వు ఇంట్లో పనులు చేయటం మానే, నీకేమైనా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా. ఈ రోజు ఆటో వాళ్ళకి ఏమైందో తెలీదు, ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. ఆటో, 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 ఆటో. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. బాబు ఆగు 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 ఆగు. బాబు వస్తావా? కానీ పెట్రోల్ లేదు. అరే, పెట్రోల్ లేకపోతే ఎలా నడుపుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు వెళ్ళి పోయించుకోవాలి పెట్రోల్. వెళ్లే దారిలో కొట్టించుకో, తను ఎక్కని. నాకు కుదరదని చెప్తున్నాను కదా. నువ్వు ఎక్కించుకుంటావా, పోలీసులు పిలవమంటావా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఎక్కించుకో. నువ్వు సరే, పిలవండి. వెళ్ళి కూర్చో. థ్యాంక్స్, నేను వేరే ఆటో ఎక్కుతాను. అమ్మా బుల్బుల్, ఆటో ఖాళీగా ఉంది కదా, ఎక్కు. నానమ్మ, మీరెక్కండి ఆటోలో, నేను అమ్మతో కలిసి వేరే ఆటోలో వస్తాను. పదండి. సరే అయితే పదండి. పద. ఆటో, 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 ఆటో. అమ్మా, మీరు ఈ ఆటోలో వెళ్ళండి. పూర్ణిమ, త్వరగా వెళ్ళండి.